హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ పెసరపప్పుతో కొబ్బరి పూర్ణాలు. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పుని తీసుకున్నా. ఆ పెసరపప్పుని ఇలా వాటర్లో వేసి 1 అవర్ నానపెట్టుకోవాలి. 1 గంట సేపు నానపెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ మొత్తాన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పెసరపప్పు పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా కొంచెం సాల్ట్, అలానే కొంచెం బేకింగ్ సోడాని వేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మొత్తానికి ఆయిల్ని ఇలాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం పెసరపప్పుని ఇలా మిక్సీలో వేసుకున్నాం కదా, దీన్ని ఇడ్లీలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద కుక్ చేసేసుకోవాలి. యాజ్ యూజువల్ మనం ఇడ్లీ ఎలా అయితే కుక్ చేసుకుంటామో వాటర్ వేసి, అలాగా వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్ని అందులో పెట్టేసి కుక్ చేసేసుకోవాలి. ఈ ఇడ్లీ కుక్ అయ్యేలోపు మనం పూర్ణాలను డిప్ చేసుకోవడానికి కోటింగ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 1 కప్ మైదాని తీసుకొని దానికి 1.5 కప్ వాటర్ని వేసుకొని లంప్స్ లేకుండా చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. అస్సలు ఉండలనే ఉండకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత కోటింగ్కి రెడీ అయిపోయినట్టే సైడ్ పెట్టుకోండి. ఈలోపు ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ నుంచి ఇడ్లీని సపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనకి రెడీ అయిపోయిన ఇడ్లీని ఇందులో వేసుకోండి. అండ్ మీకు ఇక్కడ కొబ్బరి తురుముని వేస్తున్నా. చిన్న సైజ్ కొబ్బరికాయ అయితే 1 వేసుకోండి, పెద్ద సైజ్ అయితే 1/2 అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనికి 2 కప్స్ పంచదారని వేస్తున్నా. మనం అన్నీ ఒకే కప్తో తీసుకుంటున్నాం క్వాంటిటీస్. దీనికి కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఇడ్లీలు వేసాం కదా, ఇడ్లీని కూడా చక్కగా స్మాష్ చేస్తూ ఈ కొబ్బరి, పంచదార, ఇడ్లీ, పెసరపప్పు మొత్తం అంతా చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు వన్స్ బాగా కలిసిన తర్వాత మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్లా ఉండలు చేసుకొని ఒక సైడ్ ప్లేట్లో పెట్టేసుకోండి. మొత్తం ఇప్పుడు మనం రెడీ చేసుకునే మొత్తం మీరు ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాల్స్ చేసేసుకోవాలి. ఇలా బాల్స్ చేసేలోపు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోండి. ఈలోపు మైదా పిండితో కోటింగ్ రెడీ చేసుకున్నాం కదా, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపి మనం చేసుకున్న ఈ పెసరపప్పు బాల్స్ని ఇందులో డిప్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్పూన్తో ఇలా వేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి డీప్ ఫ్రై చేసుకోండి బాల్స్. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం బాల్స్ని ఇక్కడ కెమెరాకి దగ్గరగా పెట్టి వేస్తున్నా. ఇలా జస్ట్ బాల్ వేసి స్పూన్తో తీసేసి ఎక్స్ట్రా ఏమీ పిండి పడకుండా ఆయిల్లో చూసుకొని వేసుకోండి. మనకి బాల్స్ అనేవి చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవటమే. నేను మీకు ఇక్కడ చెప్పిన క్వాంటిటీస్తో నెంబర్ ఆఫ్ పూర్ణాలు అనేవి వచ్చాయి. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ ఈ ప్లేటే కాకుండా ఇంకొక ప్లేట్ కూడా బాల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత చూపిస్తా. చూడండి ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయో. సో మిగిలిన బాల్స్ అన్నిటిని కూడా ఇలానే మైదా పిండిలో డిప్ చేసుకొని పూర్ణాల్లా వేసేసుకోవడమే. చూడండి నేను సెకండ్ ట్రిప్ కూడా ఉండల్ని ఇక్కడ వేసాను పక్కన. ఇవి గోల్డెన్ కలర్ సెకండ్ ట్రిప్లో వేసిన ఇవి గోల్డెన్ కలర్లో చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇవి అయిపోయిన తర్వాత మిగిలినవి కూడా ఇలానే మైదా పిండిలో డిప్ చేసుకొని వేసేసుకోవటమే పూర్ణాలు. చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ క్వాంటిటీ చాలా వస్తాయి, నెంబర్ ఆఫ్ క్వాంటిటీ. ఎట్ ద సేమ్ టైం టేస్ట్ వైజ్ సూపర్ ఆసమ్ ఉంటాయి. ఒకసారి తింటే మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కన్ఫామ్గా ట్రై చేసి చూడండి. మిగిలిన అన్నీ కూడా ఇలానే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను సర్వింగ్ చేసేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ సర్వ్ చేసినవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి పక్కన. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కన్ఫామ్గా ట్రై చేసి చూడండి, యూ విల్ లవ్ ఇట్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్.